గం గణపతియే నమః. బ్రహ్మాస్త్రానికి కట్టుబడిన హనుమ. మహాబలశాలి అయిన శ్రీరామునకు జయము జయము, మహాబలవంతుడైన లక్ష్మణునకు జయము జయము, రామునిచే సంరక్షించబడిన రాజా సుగ్రీవునకు జయము. ఇక నేనా, నా పేరు హనుమాన్, రామదూతను, అనాయాసముగా శత్రు సైన్యములను సంహరించువాడను అని హనుమాన్ ప్రకటిస్తుంటే రావణ పుత్రుడు అక్షకుమారునికి నరనరాల్లోనూ ఆవేశం పొంగిపొర్లింది. ఓరి వానరా, రాజ్యాధికారాన్ని తమ్ముడికి వదిలిపెట్టి పిరికి పందల వనవాసం వచ్చిన ఆ రాముడు దూతనంటూ జబ్బలు చరుచుకుంటున్న నువ్వు మొనగాడివా? ఓరి హనుమ, మహాబలశాలి అయిన మా సేనాని జంబుమాలిని క్రూరంగా చంపిన నిన్ను హతమార్చి పగ తీర్చుకుంటాను, కాచుకో అని గర్జిస్తూ శరసంధానం చేశాడు అక్షకుమారుడు. హనుమ కనుగుడ్లు మిటకరించి, ఓహో, నువ్వంతటి ఘనికుడివా అంటూ అక్షకుమారుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అక్షకుమారుడి అస్త్ర ప్రయోగంతో దిక్కులు కంపించాయి. హనుమ ఆ వీరకుమారుడి అస్త్ర విన్యాసం చూసి నివ్వెరపోతూ, అహో, ఈ బాలవీరుడు రావణుడికి కుమారునిగా జన్మించక మరే జాతిలో జన్మించి ఉన్నా శ్లాఘనీయుడయ్యేవాడు కదా అనుకున్నాడు. అంతలోనే అక్షకుమారుడు సంధించి వదిలిన శరం సూటిగా దూసుకుని వచ్చి హనుమ వక్షస్థలంలో నాటుకుంది. ఆ శరాఘాతానికి హనుమ గుండె జల్లుమంది, గాయమై రక్తం స్రవించింది. మరుక్షణం అక్షకుమారుడి శర పరంపరని లక్ష్యపెట్టక ఒక్కసారిగా అతడి పైకి లంఘించాడు హనుమ. అతడి ముష్టిఘాతానికి అక్షకుమారుడి రథం ముక్కలై చెక్కలైంది. ఆ మరుక్షణమే అక్షకుమారుడి కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఆ విసురుపాటుకి దూరంగా ఎగిరిపోయిన అక్షకుమారుడు తల పగిలి కాళ్ళు చేతులు నుజ్జునుజ్జై గిలగిలా తన్నుకుంటూ మరణించాడు. పుత్రా అక్షకుమారా, ఆక్రోశించాడు రావణుడు కన్న కొడుకు దుర్మరణ వార్త విని. రామా అని ఉంటే ఈనాడి దుఃఖం నీకు సంభవించేది కాదు కదన్నా అన్నాడు విభీషణుడు అనునయంగా. విభీషణ, గద్దించాడు రావణుడు ఆగ్రహంతో తమ్ముడి వైపు చూస్తూ. ఏదో కోతి తన కోతి చేష్టలతో అశోకవనం నాశనం చేసింది. దాన్ని దండించడానికి వెళ్ళిన అక్షకుమారుడు దుర్విధి వల్ల దుర్మరణం పాలయ్యాడు. ఆ కోతి చేష్టని పెద్దది చేసి రాముడి గొప్పతనం అని ప్రశంసిస్తావా మూర్ఖ? అక్షకుమారుడిని హతమార్చింది ఒక కోతి, ఆ విషయం గుర్తుంచుకో అని హూంకరించాడు. అవును అన్నా, కోతే అశోకవనాన్ని ధ్వంసం చేసి వనరక్షకులను హతమార్చి అమిత పరాక్రమవంతుడైన జంబుమాలిని హతమార్చింది ఆ కోతే, మట్టుపెట్టింది ఆ కోతే. తాను రామబంటునని ప్రకటించుకున్న కోతి అది మర్చిపోక అని హెచ్చరించాడు విభీషణుడు సోదరధర్మంగా. చిచ్చి మూర్ఖ, ఆపు నీ సోది అని మందలిస్తూ రావణుడు తన జ్యేష్ఠపుత్రుడు మేఘనాథుని వైపు తిరిగి, కుమారా, దివ్య శస్త్రాస్త్ర సంపన్నుడవు, అమరేంద్రుని పీచమడచి ఇంద్రజిత్ బిరుదాన్ని స్వీకరించిన మహావీరుడవి, బ్రహ్మ ప్రసాదిత బ్రహ్మాస్త్ర విజేతవి. వెళ్ళు, నీ తమ్ముడు అక్షకుమారుడిని వేలాది రాక్షస వీరులను హతమార్చిన ఆ రామకోతిని నా సముఖానికి ఈడ్చుకునిరా, ప్రాణాలతో పో అని ఆజ్ఞాపించాడు. రామకోతి కాదన్నా, రామకోటి జపించు తరిస్తావు అనుకున్నాడు విభీషణుడు మనస్సులో. మేఘనాథుడు వీరావేశంతో అశోకవనానికి చేరుకున్నాడు. అత్యద్భుత సుందరవనం అని దేవతలచే సైతం ప్రశంసించబడిన అశోకవనం నేడు ధ్వంసమై రాక్షస శవాల గుట్టలతో మరుభూమిని తలపిస్తోంది. ఆ వినాశానికి కారకుడైన హనుమ
విరిగిపోయిన ఒక శిలాతోరణం శిథిలాలపైన కూర్చుని నిర్లక్ష్యంగా కానవచ్చాడు. మేఘనాథుడికి ఒళ్ళు మండిపోయింది. ఓరి వానరా, నిన్ను పట్టి తెమ్మని లంకా సార్వభౌముని ఆజ్ఞ. తలవంచుకొని కట్టుబడతావా, తన్నులు తిని దారికొస్తావా అని అడిగాడు వెటకారంగా. నాది నీది అందరిది ఒకే దారి, రామనామస్మరణ రహదారి. ఆ మార్గం పట్టుకో, నీ జన్మ తరిస్తుంది అన్నాడు హనుమ హితవు పలుకుతూ. ఆ హితోక్తులతో మరింత ఆవేశపరుడైన మేఘనాథుడు, ఓరి కోతివని జాలిపడుతుంటే నాకే నీతులు నేర్పిస్తున్నావా? ఒక్క శరాఘాతంతో నిన్ను మీ అబ్బ దగ్గరికి పంపుతా చూడు అని గర్జించాడు అస్త్రాన్ని సంధిస్తూ. అది నీ అబ్బకి కూడా తరం కాదు. రామనామాన్ని హేళన చేసిన ఎవ్వర్నీ ఈ హనుమ వదిలిపెట్టడురా, దుమ్ము దులుపుతాడు అంటూ మేఘనాథుని ఎదుర్కొన్నాడు హనుమ. ఇద్దరి మధ్య భయంకరమైన పోరు సాగింది. ఆ యుద్ధాన్ని తమ తమ లోకాల్లోంచి బ్రహ్మాది దేవతలంతా ఉత్కంఠతో వీక్షిస్తున్నారు. వానరుడు సామాన్య అస్త్రశస్త్రాలకి కట్టుబడడని గ్రహించిన మేఘనాథుడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. బ్రహ్మదేవుడు ఉలిక్కిపడుతూ, అయ్యో మారుతి అనుకున్నాడు బాధగా. దేవతలందరూ కంగారు పడ్డారు. మేఘనాథుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి హనుమ అంజలి ఘటించాడు.